నమస్తే అమ్మ సునీత గారు చెప్పండి. ఒక్కసారి నమస్తే గురువు గారు. ఫస్ట్ మీ పాదాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. మీకు థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, యూనివర్స్ కృతజ్ఞతలు. నా జీవితంలోకి ఒక అద్భుతం వచ్చింది. అది మాటల్లో చెప్పలేను. సంతోషంతో ఏడుపు కూడా వస్తుంది. చెప్ప- అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కానీ చెప్పాలి. నేను రాత్రి నుంచి చెప్పాలి చెప్పాలని మనసు ఎంత అల్లాడిపోతుందంటే అంత అల్లాడిపోతుంది. పాపకి మామూలుగా మ్యారేజ్ చేసినాము. పిల్లల కారు ఎక్కడ చూపించినా కూడా సెట్ అవ్వదు, అబ్బాయిలో ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పినారు సార్ డాక్టర్లు. కానీ నేను 20 రోజుల నుంచి అసలు నేను మెడిటేషన్ వల్ల పదే పదే అసలుకి యూనివర్స్ని అదే అడుగుతున్నాను. నొప్ప చేస్తున్నాను. అసలు నాకు తెలిసి తెలియని మాటలు యూనివర్స్ విన్నారో ఏమో తెలియదు, కానీ నిన్న కన్ఫర్మ్ అయిందని మా పాప ఫోన్ చేసి చెప్పేటప్పటికి నా ఆనందానికి అయితే అర్థం లేవు సార్. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియలేదు అసలు. అమ్మా నేను ఇట్లా అయినమ్మా అని చెప్పేసి ఫోన్ చేసింది. అబ్బా అసలుకి ఫస్ట్ మీకే కృతజ్ఞతలు చెప్పుకున్నా, తర్వాత యూనివర్స్ కృతజ్ఞతలు. ఇంకా రాత్రి ఆ టైంలో చేయటం బాగాలేదులే అని ఇంకా వాయిస్ మెసేజ్ కూడా పెట్టేది గురువు గారు. నాకేం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు అసలు. అంత సంతోషంగా ఉంది. సూపర్ అమ్మ, అసలు సూపర్ అమ్మ. డాక్టర్ల వల్ల కూడా కాదు అనుకున్నది, అది మీ మెడిటేషన్ వల్ల సాధ్యమైంది సార్. అసలు అది డాక్టర్లు కూడా మాకు వల్ల కాదమ్మా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలా అన్నారు. అదేందో ట్యూబుల ద్వారా ఎక్కిస్తాము బిడ్డని అని. ఉమ్, కానీ అది మీ వల్ల అయితే మనస్ఫూర్తిగా సాధ్యమే సార్. అది ఏదైనా సాధ్యమే. ప్రకృతి ఉమ్, పరంగా కావచ్చు, మీ పరంగా మీ మెడిటేషన్ వల్ల కావచ్చు. అది పిల్లల విషయం కానీ, పెద్దల విషయం కానీ, హెల్త్ విషయం కానీ, ఏదైనా సరే సాధ్యం. అంత సాధ్యమే సార్ నాకు. అది మాత్రం మనస్ఫూర్తిగా నమ్మినాను. నాకు విశ్వం ఇస్తూనే ఉంది సార్. ఒక్కొక్కటి సక్సెస్ మీదకి తీసుకుపోతుంది. కానీ ఈ ఒంటరి జీవితంలో ఇంకా అంతకు మించి చెప్పలేకపోతున్నా సార్ నేను. సూపర్ అమ్మ, సూపర్. యూనివర్స్ ఏదైనా ఇస్తుందమ్మా. అది మేడం ఖచ్చితంగా సార్ అసలు. థ్యాంక్ యూ అండి. అది సూపర్ అమ్మ, సూపర్ అమ్మ, సూపర్ అమ్మ. ఆనంద బాష్పాలండి అవి. ఎక్సలెంట్ సార్, అవి ఆనందం అండి. ఎక్సలెంట్ అండి. అది ఆనందం, మిరాకల్ ఆనందంతో సార్. వచ్చినవి. సూపర్ అమ్మ. థ్యాంక్ యూ గురువు గారు. కంగ్రాచులేషన్ మేడం, ఏదైనా హ్యాపీగా ఇస్తుంది. ఉండండి. కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్. కంగ్రాట్స్ మేడం, హ్యాపీగా Congratulations. ఉండండి. అందరికి థ్యాంక్ యూ. అందరికి కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్ మేడం, సూపర్ మేడం మీరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సంతోషానికి నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మిరాకల్ మీరు సార్. అద్భుతం చూసారు కాబట్టి మీకు అంత ఆనందంగా ఉందండి. రియల్లీ గ్రేట్. సూపర్. నా జీవితంలో జరగదు అనుకున్నాను. అసలుకి గురువు గారు ఏ మాట చెప్తారో అసలు చదువు రాదు, ఎలా సాధ్యమైద్దా ఇదన్నీ అనుకున్నా. కానీ యూనివర్స్ కి ఏదైనా సాధ్యమే అని గురువు గారు ఒకసారి చెప్పిన మాట నాకు మైండ్ లో బాగా ఇదైపోయింది. డాక్టర్లు కూడా ఎంత 5 లక్షలు 6 లక్షలు అడిగినారు మేడం కావాలని. ఇలా చెయ్యాలంటే 5 లక్షలు 6 లక్షలు అవుతుందమ్మా అన్నారు. ఆయన కూడా మాకు ఇచ్చినారు. గురువు గారు మీకు ఎప్పటికీ బతికినంత కాలం రుణపడే ఉంటా గురువు గారు నేనైతే. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యూనివర్స్ నమ్ముకుంటే ఏదైనా అవుతుందమ్మా, అందులో అనుమానం లేదు. ఇదైతే చూడండి అంతే. ఇప్పుడు సునీత గారు చెప్తున్నారు కదా, యూనివర్స్ నమ్మితే ఎటువంటిదైనా అవ్వాల్సిందే. సాధ్యమే సార్, సాధ్యమే. ఏదైనా అడుగుతూ సాధ్యమే. ఇవ్వబడును. సూపర్ అండి, సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, మంచి విషయాన్ని షేర్ చేసినందుకు. ఇలాంటివే ఆనందకరమైన విషయాలు అందరికీ షేర్ చేస్తే వేరే వాళ్ళకి కూడా మోటివేషన్. రాత్రి నుంచి అసలుకి నిద్ర పట్టట్లే. గురువు గారితో ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు గురుగారి క్లాస్ లో వింటానా, అందరికి ఎప్పుడు చెప్పాలా అని మనసు బిబ్బిలాడిపోతుంది. ఎవరు లేరు కదా సార్ చెప్పుకోనీకి. నాకు మీరే, నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మీరే నాకు. అందుకని ఇంకా ఆనందం ఆగట్లేదు సార్ అసలు. సూపర్ థ్యాంక్ యూ అండి. సూపర్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ యూనివర్స్.